Dear viewers, how have you been? I hope you have been very well. మనం ఫ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో భాగంగా గత కొన్ని వీడియో లెసన్స్ నుంచి టెన్సెస్ గురించి తెలుసుకుంటున్నాం. గత వీడియో లెసన్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ తెలుసుకున్నాం. అయితే ఈ వీడియో లెసన్లో ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఉపయోగాల గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇంగ్లీష్లో ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటారో అనే విషయాలన్నీ కూడా మీకు తెలుగు ఎగ్జాంపుల్స్తో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రధానంగా మనం ఈ టెన్స్ని ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని తెలిపేందుకు చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నో. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటున్నాను అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నానని చెప్పి దాని యొక్క మీనింగ్. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ రైట్ నో. నేను ఇప్పుడు ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఉన్నానని చెప్పి ఇలా చెప్పొచ్చు. వాట్ ఆర్ యూ డూయింగ్ అట్ ప్రెజెంట్? ప్రస్తుతం నువ్వు ఏం చేస్తూ ఉన్నావు అని చెప్పి ఇలా క్వశ్చన్స్ రూపంలో కూడా మనం అడగవచ్చు. ఇక్కడ అట్ ప్రెజెంట్ ప్లేస్లో కరెంట్లీ యూజ్ చేసి అదే అర్థం వచ్చేలా మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. కరెంట్లీ వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పి మనం అడగవచ్చు. డోంట్ డిస్టర్బ్ హిమ్, హీ ఈజ్ స్టడీయింగ్. అతను డిస్టర్బ్ చేయకు, అతను చదువుతూ ఉన్నాడని చెప్పి ఇలా అన్నాం. షీ ఈజ్ కుకింగ్ అట్ దిస్ మూమెంట్. ఈ క్షణాన ఆమె వంట చేస్తూ ఉందని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్ వన్, ప్లాన్డ్ యాక్షన్స్, అరేంజ్డ్ యాక్షన్స్. అంటే ఏదైనా మనం భవిష్యత్తులో చేయడానికి ఆల్రెడీ ప్లాన్ చేసి అరేంజ్ చేయబడిన యాక్షన్ చెప్పడానికి కూడా మనం ఈ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. దే ఆర్ బయింగ్ ఏ కార్ ఇన్ ఏ వీక్. అంటే ఒక వారం రోజుల్లో వారు కారు కొంటారు, అంటే కారు కొనబోతున్నారంటే ఆల్రెడీ ఆ కారు కొనడం అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఆ యాక్షన్ అనేది అరేంజ్ చేయడం జరిగింది, ప్లాన్ చేయడం జరిగిందని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మై అంకుల్ అండ్ ఆంట్ ఆర్ కమింగ్ టుమారో. మా అంకుల్ ఆంట్ కలిసి టుమారో వస్తున్నారు, రేపు వస్తున్నారు అని చెప్పి ఇలా మనం ప్లాన్డ్ యాక్షన్ చెప్పాం. చాలామంది ఆంటీ అని చెప్పి అంటూ ఉంటారు, కానీ ఆంట్ అని పలకాల, ఆంటీ అనే పదం ఇంగ్లీష్లో లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద పార్టీ టు నైట్. ఈ రాత్రికి నేను పార్టీకి వెళ్ళబోవడం లేదు అని చెప్పి ఇలా నెగిటివ్ డెసిషన్ కూడా మనం చెప్పొచ్చు. ఈస్ హీ మీటింగ్ హిస్ ఫ్రెండ్ ఇన్ ఏ మినిట్. అంటే ఒక నిమిషంలో అతని ఫ్రెండ్ని కలవబోతున్నాడా, కలుస్తాడా అని చెప్పి ఇలా మనం చెప్పొచ్చు. ఫ్రెండ్స్, పలుమార్లు జరుగుతూ మనకి కాస్త ఇబ్బంది, చికాకు పెట్టే కొన్ని రకాల థింగ్స్ డిస్క్రైబ్ చేసేటప్పుడు ఈ టెన్స్లో కాన్స్టాంట్లీ, ఆల్వేస్ వంటి యాడ్వర్బ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. దే ఆర్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్. వాళ్ళు ఎప్పుడు కూడా వాదిస్తూ ఉంటారు, వాదించుకుంటూ ఉంటారు. అంటే అలా వాదించుకోవడం మనకి కాస్త చికాకుగా, ఇబ్బందిగా ఉంటుంది. షీ ఈస్ కాన్స్టాంట్లీ కంప్లైనింగ్ అబౌట్ హర్ మదర్ ఇన్ లా. ఆమె తరచుగా వాళ్ళ అత్తగారు గురించి కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది, ఫిర్యాదు చేస్తూనే ఉంటుంది అని చెప్పి ఇలా అన్నాం. అలాగే ఐ ఫైండ్, ఐ నోటీస్, ఐ అబ్జర్వ్. అంటే నేను గుర్తించాను, నేను గమనించాను అని చెప్పి ఇలాంటి యాక్షన్ వాటితో మనం యాడ్ చేసి చెప్పొచ్చు. ఐ ఫైండ్ ఈజ్ ఆల్వేస్ టాకింగ్ ఓవర్ ఫోన్. నేను గుర్తించాను, అతను ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. ఐ అబ్జర్వ్, ఐ నోటీస్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఇదే మీనింగ్తో. నెక్స్ట్, ట్రెండ్స్, చేంజింగ్ సిచ్యుయేషన్స్. అంటే ఒక స్థితి నుంచి వేరే స్థితిలోకి మారుతూ ఉండటం చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ద టీ ఈస్ గెట్టింగ్ కోల్డ్. టీ చల్లగా అవుతూ ఉందంటే వేడిగా ఉన్న టీ చల్లగా అవుతుందని చెప్పి అంటాం. మనం అలా క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు టీ చల్లగా అయిపోతుంది అంటాం, అలాంటప్పుడు ఈ టెన్స్ యూజ్ చేస్తుంటుంది. ద చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ క్విక్లీ. పిల్లలు చాలా త్వరగా పెరుగుతూ ఉన్నారు. ద వెదర్ ఈజ్ చేంజింగ్ ర్యాపిడ్లీ. వాతావరణం చాలా ర్యాపిడ్గా, అంటే చాలా త్వరగా మారిపోతూ ఉందని చెప్పి ఇలా అన్నాం. ద లీవ్స్ ఆర్ టర్నింగ్ డ్రై. ఆకులు ఎండిపోతూ ఉన్నాయి, అంటే పచ్చగా ఉన్న ఆకులు ఎండిపోతూ ఉన్నాయని చెప్పి ఇలా అన్నాం. దీస్ డేస్ మోస్ట్ పీపుల్ ఆర్ యూజింగ్ ఈమెయిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లెటర్స్. ఈ రోజుల్లో లెటర్స్ కంటే రాసే లెటర్స్కి బదులుగా ఈమెయిల్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నారని చెప్పి ఆ ట్రెండ్ను ఉద్దేశించి మనం ఈ విధంగా ఈ టెన్స్ యూజ్ చేసి చెప్పాం. ఫ్రెండ్స్, మనం కొన్ని సందర్భాల్లో సింపుల్ ప్రెజెంట్తో కంపేర్ చేస్తూ ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. హీ టీచర్స్ ఇంగ్లీష్ బట్ టుడే హీ ఈస్ టీచింగ్ మ్యాథ్స్. హీ టీచర్స్ ఇంగ్లీష్ అంటే అతను రెగ్యులర్గా ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాడు. బట్ టుడే, కానీ ఈరోజు, హీ ఈస్ టీచింగ్ మ్యాథ్స్, కానీ ఈరోజు అతను మ్యాథ్స్ బోధిస్తూ ఉన్నాడు. అంటే ఇది టెంపరరీ యాక్షన్, అంటే టెంపరరీగా అతను మ్యాథ్స్ బోధిస్తున్నాడు, కానీ అతను రెగ్యులర్గా ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాడు. హీ టీచర్స్ ఇంగ్లీష్ అనేది రెగ్యులర్ యాక్షన్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. హీ ఈస్ టీచింగ్ మ్యాథ్స్ అనేది టెంపరరీ యాక్షన్ కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయడం జరిగింది. జనరల్లీ డాగ్స్ బార్క్. సాధారణంగా కుక్కలు అరుస్తూ ఉంటాయి. బట్ దే ఆర్నట్ బార్కింగ్ నో. కానీ ఇప్పుడు అవి అరవడం లేదని చెప్పి ఇలా జనరల్గా చేసే పనిని, ఇప్పుడు చేస్తూ ఉన్న పనిని కంపేర్ చేస్తూ ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్, టైం కన్జ్యూమింగ్ థింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. చూడండి, దే ఆర్ వర్కింగ్ హార్డ్
టు ఎర్న్ మనీ. వాళ్ళు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు అని చెప్పి ఎలా అన్నాం. అంటే ఆ కష్టపడడం అనేది చాలా ఎక్కువ కాలం కొనసాగుతుంది, ఎక్కువ కాలం పడుతుంది. షీ ఈస్ గెట్టింగ్ ట్రైనింగ్ టు బికమ్ క్రికెటర్. ఆమె క్రికెటర్ కావడానికి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుందంటే ఆ ట్రైనింగ్ అనేది చాలా ఎక్కువ కాలం పడుతుందని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్, అలాగే ఏదైనా చేసే పనిని ప్రస్తావించేటప్పుడు కూడా మనం ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. వాట్ ఈస్ యువర్ సన్ డూయింగ్? మీ అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడని చెప్పి ఇలా ఒక ప్రశ్న అడిగేటప్పుడు దానికి సమాధానంగా మనం హీ ఈజ్ డూయింగ్ ఎంసీఏ, అతను ఎంసీఏ చేస్తున్నాడు, లేదా షీ ఈజ్ డూయింగ్ ఎంబీఏ, ఆమె ఎంబీఏ చేస్తుందని చెప్పి ఇలా మనం డాక్టర్ గురించి ప్రస్తావించినప్పుడు ఇలా హీ కానీ షీ కానీ యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ డూయింగ్ ప్లేస్లో మనం స్టడీయింగ్ కూడా యూజ్ చేయొచ్చు అదే అర్థంతో. అంటే హీ స్టడీయింగ్ ఎంబీఏ లేదా హీ ఈస్ డూయింగ్ ఎంబీఏ అని కూడా మనం చెప్పొచ్చు. లేదా హీ ఈస్ డూయింగ్ బిజినెస్, అతను వ్యాపారం చేస్తున్నాడు, లేదా ఆమె వ్యాపారం చేస్తుంది, షీ ఈస్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఇలా మనం చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కొన్ని రకాల వెబ్స్ యొక్క ఇంగ్ ఫామ్స్ని యూజ్ చేయడానికి వీల్లేదు. అవేంటో తెలుసుకుందాం. నేను నిన్ను నమ్ముతున్నాను, ఐ ట్రస్ట్ యూ అని అనాలి తప్ప ఐఎమ్ ట్రస్టింగ్ యూ అని చెప్పరాదు ఆ అర్థంతో. అంటే ఇక్కడ ట్రస్ట్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ని యూజ్ చేయడానికి వీల్లేదు ఈ సెన్స్లో. నువ్వు చెప్పేది సరైందని చెప్పడానికి ఐ థింక్ యు ఆర్ రైట్ అని చెప్పాలి, అంతేగాని ఐఎమ్ థింకింగ్ యు ఆర్ రైట్ అని చెప్పడానికి లేదు. నెక్స్ట్, వీ హ్యావ్ ఏ కార్, మేము కారు కలిగి ఉన్నామని చెప్పాలి, అంతేగాని వీఆర్ హ్యావింగ్ ఏ కార్ అని చెప్పి చెప్పడానికి వీల్లేదు. అంటే హ్యావ్ని ఈ అర్థంలో, ఈ సెన్స్లో ఇంగ్ ఫామ్లో యూజ్ చేయడానికి వీల్లేదు. హీ వాంట్స్ మనీ, అతనికి డబ్బు కావాలి అని చెప్పి ఇలా హీ వాంట్స్ మనీ అనాలి, కానీ హీఈస్ వాంటింగ్ మనీ అని చెప్పరాదు. నెక్స్ట్, ఐ లైక్ యూ, నువ్వంటే ఇష్టం అని చెప్పాలి, అంతేగాని ఐఎమ్ లైకింగ్ యూ అని చెప్పరాదు. ఐ విష్ టు బి హియర్, ఇక్కడ ఉండాలని నాకు ఆశగా ఉంది, కోరికగా ఉందని చెప్పి ఇలా అనాలి, కానీ ఐఎమ్ విషింగ్ టు బి హియర్ అని చెప్పడానికి లేదు. నెక్స్ట్, డూ హియర్ దట్ నాయిస్, నువ్వు ఆ శబ్దం విన్నావా అని చెప్పి అనాలి, కానీ ఆర్ యు హియరింగ్ దట్ నాయిస్ అని చెప్పి చెప్పరాదు. ఇలా కొన్ని రకాల వెబ్స్ని మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇంగ్ ఫామ్లో యూజ్ చేయడానికి వీల్లేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంగ్లీష్ చాలా ఈజీగా గ్రామర్ లేకుండా నేర్చుకోవాలనుకున్నట్లయితే మీరు లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందులో ఫ్రీ ఇంగ్లీష్ కోర్స్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.